హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనకి ఫ్రీ ఫైర్ అయితే రీసెంట్గా జుజుత్సు కైసన్ అనే యానిమేతో కొలాబరేషన్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది. సో ఈ కొలాబరేషన్కి సంబంధించిన ఈవెంట్లన్నీ మనకి నెక్స్ట్ మంత్ అంటే జనవరి 14th అయితే రాబోతున్నాయి. సో అప్పుడే మనకి OB56 అప్డేట్ అనమాట. సో అప్డేట్ అయిన తర్వాత మనకైతే గేమ్లోకి ఇవైతే కనబడతాయి. సో ఈ కొలాబరేషన్కి సంబంధించిన ఈవెంట్లో ఏమేమి రాబోతున్నాయి అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. మనకి 100% కన్ఫామ్గా ఏవైతే వస్తాయో వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, నాకైతే కొంచెం హెల్త్ అయితే బాగోలేదు, వాయిస్ బాగోకపోతే ఏమనుకోమాకండి, ఇగ్నోర్ అయితే చేసేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకి బండిల్స్లో ఫస్ట్ వచ్చేసి ఎట్రడోర్ యూజీ బండిల్ అనమాట. సో ఇది యానిమేలో క్యారెక్టర్. సో ఈ బండిల్ అయితే మనకి ఫ్రీగా వస్తుంది. సో దాని అవతారు బ్యానర్ అక్కడ వేసాను చూడండి. సో బ్యానర్ అయితే అన్నిటికీ ఒకటే, అవతారాలు మారుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెగుమి ఫుషిగురో బండిల్ అనమాట. సో ఇది ఈ బండిల్ వచ్చేసి మనకి మిస్టరీ షాప్ ఈవెంట్లో వస్తుంది. సో దీని అవతార బ్యానర్ చూడండి, ఇలా అయితే ఉంటుంది బండ్లు. అండ్ థర్డ్ వచ్చేసరికి సౌతోరు గోజో బండ్లు అనమాట. సో ఈ బండ్లు అనేది 2 స్టెప్స్ బండ్లు అనమాట. మనకి బ్లూ లాక్ బండిల్స్ ఉంటుంది చూసారా, రెండు పెట్టుకోవచ్చు. సో అలాగ వస్తుంది అనమాట ఈ బండ్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నోబరా కొగసాకి బండ్లు అనమాట. సో ఈ బండ్లు అనేది ఏదో రింగ్ ఈవెంట్లో తెస్తాడు అంటున్నారు, మరి చూడాలి దాని అవతార బ్యానరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్గా రోమన్ సుకనా బండ్లు అనమాట. సో ఇది హైలైట్ బండ్లు అనమాట. ఇది లుక్ చేంజర్ బండ్లు డబల్. ఇది కూడా అలాగే రావచ్చు, లేకపోతే లుక్ చేంజర్గానే రావచ్చు. సో ఇదనమాట దాని అవతారు, చూసుకోండి ఓసారి. ఇవి ఫ్రెండ్స్ బండిల్స్ అయితే చూస్తారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈమోట్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈమోట్స్ అనమాట. ఈమోట్లో మనం టాప్ నుండి వద్దాం. ఫస్ట్ ఈమోట్ వచ్చేసరికి సూపర్ ఈమోట్ అనమాట. సో ఈ సూపర్ ఈమోట్ అనేది మీకు యానిమే చూస్తే అర్థమైపోద్ది. ఇది సుకునో యొక్క డొమైన్ ఎక్స్పాన్షన్ అనమాట. సో ఇప్పుడు మీకు ప్లే చేస్తాను చూడండి వీడియో. సో ఇలా అయితే ఉంటుంది డొమైన్ ఎక్స్పాన్షను. సో అదనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2 అరైవల్ యానిమేషన్లు అయితే ఉన్నాయి. అవి ఏంటో అయితే నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ మీరు యానిమే చూస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అవి 2 కూడా మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమోట్ అనమాట. సో ఇది గోజ్ ఫైట్లో చేస్తాడు కదా, అదనమాట. ఇప్పుడు మీకు వేస్తున్నా చూడండి. సో ఇదనమాట ఆ ఇమోట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వోల్ఫ్ ఇమోట్. ఇది వేస్తాడు కదా, ఫుషిగురా వేస్తాడు. సో ఈ ఇమోట్ అనమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యోజియం సినిమా చూసి ఇమోట్, ఇది టీవీ చూస్తాడు కదా. సో ఆ ఇమోట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నోబారా సుత్తి పెట్టి సూదిని కొట్టుది కదా. సో ఆ ఇమోట్ అనమాట ఇది. చూడడానికి ఇలా అయితే ఉంటాయి. గేమ్లో మనకి మారుతాయి అనమాట, కొంచెం మార్చి అయితే తీసుకొస్తాడు. సో మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఈవెంట్ స్టార్ట్ అయినాక గేమ్లోకి వచ్చే ఈవెంట్ ఇంటర్ఫేస్ అండ్ ఇన్ గేమ్ చేంజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఈవెంట్ ఇంటర్ఫేస్ అనమాట. సో మనకి గేమ్లోకి ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు మనకి టైం ఇస్తాడు కదా. సో ఆ టైమింగ్ బ్యానర్ అయితే ఇలా చూపించింది, జుజుత్సు అవేకనింగ్ అని. సో మన టైం అందులో మనకి చూపిస్తాడు అనమాట ఏది ఫ్రీ అని. సో నేను చెప్పినట్టు ఎటడోరీ బండ్లు అయితే ఫ్రీ ఇచ్చాడు. అండ్ ఒక బ్యాటిల్ కార్డ్ ఇస్తున్నాడు. ఆ బ్యాటిల్ కార్డ్ మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు సుకునా బండిల్ది రింగ్ ఈవెంట్లో తెస్తాడు, దానికి 10x వాచర్స్ అయితే ఇస్తున్నాడు. సో అదైనా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అవతార బ్యానర్ అయినా ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఈవెంట్ కౌంట్ డౌన్ అయిపోయినాక ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా ఉంటుంది. సో ఈవెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దీని మీద రావాల్సినవి అయితే ఇంకోటి చూపిస్తున్నాను చూడండి.
మిషన్స్ అయితే ఇలా ఉంటాయి. సో మనం కంప్లీట్ చేసి అక్కడ డాష్ అని చూపిస్తుంది కదా, ఆ డాష్ మీద నొక్కినప్పుడు ఇక్కడ 4 పక్కలు చూపిస్తున్నాయి చూసారా, ఒక్కొక్క క్యారెక్టర్ ఫేస్ చూపిస్తుంది చూసారా. సో అవి కంప్లీట్ అయితే మనకి అవన్నీ వస్తాయి అనమాట. ఫస్ట్ వాయిస్ ప్యాక్ ఇచ్చాడు. సో వాయిస్ ప్యాక్లు కూడా ఉన్నాయి, అవి నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఎటడోరీ యొక్క అవతార్ ఇచ్చాడు, అది బ్యానర్ అనుకుంటున్నాను నేను. అయితే బ్యానర్ అయి ఉండొచ్చు థర్డ్ది, లేకపోతే సుఖన వాచెస్ అయి ఉండొచ్చు, సుఖన రింగ్ ఈవెంట్ వాచెస్ అయి ఉండొచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకు ఫ్రీ బండ్లు అనమాట. అండ్ ఇది ఇక్కడ బ్యాటిల్ కార్డ్ అన్నాడు. సో అది ఇంకా తెలియదు, మన గేమ్లో కొంచెం చూసుకుందాం. బ్యాటిల్ కార్డ్ అయితే ఒకటి ఫ్రీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఈవెంట్ ఇది లోడింగ్ స్క్రీన్ అనమాట. సో మ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు లోడింగ్ స్క్రీన్ అయితే ఇలా చూపించుద్ది గేమ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ల్యాబ్ సెక్షన్లో ఇదైతే యాడ్ చేస్తాడు కొలాబరేషన్లో. ల్యాబ్ సెక్షన్ ఓపెన్ చేసి మనం కొలాబరేషన్లోకి వెళ్తే జుజుత్సు కైసెన్ కొలాబరేషన్ అయితే ఇలా చూపించుద్ది. సో చూసారా, ఇదైతే ఇలా ఉంటుంది. సో ఈ బండిల్స్ అన్నింటిలో సుఖనా బండిల్ అనేది హైలైట్ అనమాట. సో అందుకే దాన్ని రెడ్లో పెట్టాడు. మ్యాక్సిమం ట్రై చేయండి మీ దగ్గర ఉంటే, లేకపోతే వదిలేసేయండి. అండ్ ఇన్ గేమ్ చేంజెస్లోకి వెళ్ళిపోతే మనకి సిఎస్ ర్యాంక్ ఆడితే సిఎస్ ర్యాంక్ ఏ డ్రాప్ అయితే ఇలా ఉంటుంది. అండ్ వెపనరీలో వచ్చేసరికి అదే స్టోర్లో వచ్చేసరికి నోబరా సుత్తి యాడ్ చేశాడు. అండ్ హ్యాలో పర్పుల్ అనమాట. హ్యాలో పర్పుల్ అనేది గోజో వాడతాడు కదా, ఫింగర్ మీద ఉంటుంది, అది మీకు ఇందాక ఈమోట్లో చూపించాను. సో అదొకటి యాడ్ చేశాడు. అండ్ ఎంబర్ ఇన్సెక్ట్స్ అంట, ఇది నాకు ఐడియా లేదు, ఈ అనిమేలో ఉంది కానీ నాకు ఐడియా లేదు, పేరు గుర్తు రావట్లేదు. అండ్ ఇది డైవర్జన్ ఫిస్ట్ అనమాట. సో ఇవి వాడితే మనకి అవతల పక్క ఎనిమికి అయితే డ్యామేజ్ అయితే పడుద్ది. సో వాటికి అనమాట అవి. అండ్ బీఆర్లో వచ్చేసరికి బీఆర్లో సో ఎక్కడైనా మ్యాప్లో ఒక చోట స్టోరీ పెడతాడు. మనం మ్యాప్ కిల్లు కొడతాం, డ్యామేజ్ చేస్తాం, ఇలా చేస్తే మనకి కొన్ని పాయింట్లు అయితే ఇస్తాడు. ఆ పాయింట్లు వచ్చాక మనం ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూసారు వెపన్ జుజుత్సు అని ఉంది. అయితే హ్యామర్ కొనుక్కోవచ్చు, లేకపోతే జుజుత్సు అంటే స్కిల్ టైప్ అనమాట. సో స్కిల్ టైప్ ఏవేవంటే అన్లిమిటెడ్ వాయిడ్ను మొరల్ షైన్ ఉంది కదా, ఇవి 2 డొమైన్ ఎక్స్పెన్షన్లో. సో ఈ 2 స్కిల్స్ అనమాట. అంటే మనం నరోటో ఈవెంట్స్లో మనం ఫైర్ జుట్సు చిడోరి వాడేవాళ్ళం కదా, అవి కూల్డౌన్ అయినాక మళ్ళీ రీసెట్ అయ్యేవి. సో అలాగనమాట. యువతల పక్క హ్యాలో పర్పుల్, డైవర్జెంట్ ఫిస్ట్, యాంబర్ ఇన్సెక్ట్స్ అనేవి నార్మల్గా 1 టైం యూజ్కి అయి ఉండొచ్చు. సో వాటిని యూజ్ చేసి మనం ఎనిమికి అయితే డ్యామేజ్ అయితే చేయొచ్చు అనమాట. సో అందుకనుకుంటున్నాను నేను అవి. సో బీఆర్లో అయితే ఎలాంటి చేంజెస్ అయితే ఉంటాయి. సో మనం నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియో చివరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్ట్రా ఐటమ్స్ అనమాట. సో ఎక్స్ట్రా ఐటమ్స్లో వచ్చేసరికి ఫస్ట్ వాయిస్ ప్యాక్స్ అనమాట. ప్రతి క్యారెక్టర్కి సంబంధించి ఒక్కొక్క వాయిస్ ప్యాక్ అయితే ఇచ్చాడు. 5 బండిల్స్ తీసుకొచ్చాడు, 5 క్యారెక్టర్లకి 5 వాయిస్ ప్యాక్లు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెపన్ స్కిన్స్లో ఒకటేమో ఫిస్ట్ స్కిన్ అనమాట. సో మీరు యానిమేలో చూస్తుంటే ఇందాక చూపించినట్టు మీకు ట్రాన్సాక్షన్ వేసాను కదా, డైవర్జెంట్ ఫిస్ట్ అనమాట. అది ఎటడోరీ యూజ్ వాడతాడు కదా, బ్లూ కలర్ ఎఫెక్ట్ వచ్చింది కస్టర్డ్ ఎనర్జీ. సో అది డబుల్ లుక్ చేంజర్ అనమాట. ఒకసారి రెడ్ వస్తుంది, ఒకసారి బ్లూ వస్తుంది. సో దీన్ని కూడా ఏదో రింగ్ ఈవెంట్లో తీసుకొస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రోజా స్కిన్ అనుకుంటున్నాను నేను అది. అండ్ ఆ నైఫ్, ఆ కత్తి అయితే మీకు తెలిసి ఉంటుంది. పైన ఈ కింద గొడ్డల టైప్లో ఉన్నది, ఇది నెనామి యూజ్ చేస్తాడు, అది మీ అందరికి తెలిసి ఉంటుంది. ఈ యానిమే చూస్తే మీకు అర్థమవుద్ది. అండ్ ఆ సూద్ వచ్చేసరికి నోబరా యూజ్ చేసే సూద్ అనమాట. అండ్ గ్లోవల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టోకెన్స్ అనమాట. సో ఈ టోకెన్స్ అనేవి మనకి రింగ్ ఈవెంట్లో వస్తాయి అనమాట. రింగ్ ఈవెంట్లో ఏ టోకెన్స్ వస్తాయి అనేది ఇక్కడ పెట్టాడు. అంటే అన్నీ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం, కానీ సుఖనాది మట్టికి గోజోది మట్టికి రింగ్ ఈవెంట్లో కన్ఫామ్గా వస్తే అది మనకి ఫ్రీగా అయితే ఇవ్వడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్గా బ్యాటిల్ కార్డ్స్ అనమాట. సో గోజో బ్యాటిల్ కార్డ్ వచ్చేసరికి గోజో బండిల్ తీస్తే వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి పక్కది ఫ్రీ అనమాట. సో ఇందాక చూపిస్తానని చెప్పే కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇవి 2 అనమాట బ్యాటిల్ కార్డ్స్ అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు కూడా చూడాలంటే మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి.
సో ఈ వీడియోకి ఎంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.